ఒక్కొక్క బొట్టు నీళ్లు కారుతున్న దుప్పటిని కప్పుకొని బెడ్ మీద పడుకుంది రాధా పావురం. అప్పుడే పావురం సెల్ ఫోన్ మోగింది. చెప్పవే మీనాచిలుక, ఇంత ఎండలో ఫోన్ చేశావు? ఇప్పుడే నీ దగ్గరికి చిన్నారి కీర్తి పిచ్చుక తన తమ్ముడు రవి కాకితో పాటు కొంత డబ్బును తీసుకొని నా దగ్గరికి వచ్చింది. ఎందుకే? ఏమిటి విషయం? రహస్యంగా ఉంచగలిగే దమ్ముంటేనే ఈ డబ్బులు తీసుకో, లేదంటే లేదని కీర్తి పిచ్చుకన్నది. వెంటనే ఇదేదో గొడవ జరిగే స్టోరీలా ఉందనిపించింది. అందుకు నేను వెంటనే సారీ కీర్తి పిచ్చుక అని చెప్పాను. దాంతో నీ దగ్గరికి బయలుదేరింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పుర్రకు పదును పెట్టి తెలివిగా చిన్నారి కీర్తి పిచ్చుక నుంచి రహస్యంగా ఉంచాల్సిన విషయం ఏమిటో తెలుసుకోరాదా పౌరమ్మా? ఇంతకీ చిన్నారి కీర్తి పిచ్చుక తన తమ్ముడు రవి కాకితో కలిసి మన దగ్గరికి ఇలా వస్తుందనే విషయం తల్లి కావ్య పిచ్చుకకి తండ్రి ఆకాష్ కాకి తెలుసా? అవేవి నాకు తెలియవే రాధపావరమ్మా. నాకు తెలిసిందే నేను నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. చిన్నారి కీర్తి పిచ్చుక నీ దగ్గరికి వస్తే నువ్వు తెలుసుకో. అలాగే తెలుసుకుంటాను మీనాచిలుక. ఇంతకీ ఏం చేస్తున్నావు? వేడి గాలిని తట్టుకుంటూ ఇంటి బయట కొమ్మ మీద ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? తడి దుప్పటిని కప్పుకొని వేడి ఫ్యాన్ గాలికి పడుకొని ఉన్నాను. వారేవా, ఏం బుర్రనేనిది! పావురంతో అలా ఉంటుంది మరి అని రాధపావురం మీనాచిలుక సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి. సరిగ్గా ఆ సమయంలోనే కావ్య పిచ్చుక అడవిలో ఒకచోట కొట్టేసిన చెట్టు మొదలను చూస్తూ ఉంటుంది. అప్పుడే తన భర్త ఆకాష్ కాకి వచ్చి కొట్టేసిన చెట్టు మొదల మీద వాలింది. ఇంత ఎండలో ఈ చెట్టు మొదల దగ్గర ఏం చేస్తున్నావు కావ్య పిచ్చుక? పిల్లల కోసం చెట్టు ఇల్లు కట్టాలనే ఆలోచన వచ్చిందండి. అందుకు ఈ చెట్టు మొదలు సరిపోతుందా లేదా అని చూస్తున్నాను అని కావ్య పిచ్చుక చెప్పగానే ఆకాష్ కాకి ఆశ్చర్యపోయింది. ఏమిటి కావ్య పిచ్చుక, పిల్లల కోసం చెట్టిల్లు కడుతున్నావా? అసలు చెట్టిల్లు ఎలా కడతారో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. అందుకే మనం కనిపెడదాం ఆకాష్ కాకి. ఈ ఎండకు పగటిపూటే కాదు, రాత్రిపూట కూడా నిద్ర పట్టడం లేదు. పాపం కూతురు కీర్తి పిచ్చుక, కొడుకు రవికాకి ఎంత బాధపడుతున్నాయో అర్థం చేసుకోండి. ఓహో, పిల్లల బాధ నువ్వు అర్థం చేసుకొని చెట్టిల్లు కట్టాలనే నిర్ణయానికి వచ్చావన్నమాట. అవునండి. ఈ సమ్మర్లోనే వానాకాలం, చలికాలంలో కూడా ఏమాత్రం బాధపడకుండా ఉండాలని బాగా ఆలోచించాను. అప్పుడు నాకు ఈ చెట్టు ఇల్లు ఐడియా వచ్చింది. మరింక ఆలస్యం ఎందుకు కావ్య పిచ్చుక, నేను కూడా సహాయం చేస్తాను అని చెప్పడంతో కావ్య పిచ్చుక సంతోషపడుతుంది. ఈ విషయం తెలియని చిన్నారి కీర్తి పిచ్చుక రవి కాకిని తీసుకొని కొంత డబ్బును చేతపట్టుకుని రాధపావురం దగ్గరకొచ్చాయి. ఏంటే కీర్తి పిచ్చుక, తమ్ముడు రవి కాకిని వెంట పెట్టుకుని నా దగ్గరకొచ్చావు, పైగా డబ్బులు కూడా తీసుకొనొచ్చావు. ఏమిటి స్టోరీ? పావురం ఆంటీ, ఇప్పుడు నేను చెప్పే విషయం, చేయించే పని ఈ రెండూ రహస్యంగా ఉండాలి. అది నీ వల్ల అవుతుందంటేనే ఈ డబ్బులు తీసుకో, లేదంటే లేదు. చూడవే చిన్నారి కీర్తి పిచ్చుక, విషయం చెప్పకుండా, చేసే పని గురించి మాట్లాడకుండా రహస్యంగా ఉంచాలని అంటున్నావు. అంటే విషయం దేనికి సంబంధించిందో తెలుసుకోవాలనుందే. ఎంత తెలుసుకోవాలనున్నా రహస్యంగా ఉంచే ధైర్యం ఉందంటేనే మా అక్క కీర్తి పిచ్చుక చెప్పినట్టు చెయ్యి. అది కాదు రవికాకి, చేస్తున్న నాకైనా ఆ పని ఎందుకు చేస్తున్నానో తెలియాలి కదా. నీకు కావలసిన డబ్బునిస్తాను, నేను చెప్పిన పనిని రహస్యంగా చేయాలి. పిచ్చి పిల్లలు రహస్యంగా చేయాలని మీనాచిలుక దగ్గరికి వెళ్లారు. అది చేయనని మీతో చెప్పి నాకు ఫోన్ చేసి మీరొస్తున్న విషయం చెప్పింది. నేను వాసుకి కొంగకి చెబుతాను, అదేమో సురేష్ గ్రద్దకి చెప్తుంది. సురేష్ గ్రద్ద మీ అమ్మ వాళ్లతో చెబుతుంది అని రాధపావరం అనగానే కీర్తి పిచ్చుక రవికాకి అయోమయంగా చూసుకుంటాయి. అందుకని విషయం చెప్పండి, పని చెప్పండి. చేసేటట్టుగా ఉందనిపిస్తే నేను చేస్తాను, లేదంటే చేయలేను. ఏమంటారు అని అడిగిన రాధపావురం ప్రశ్నకి చిన్నారి కీర్తి పిచ్చుక సమాధానం చెప్పేలోపు వాసుకి కొంగ వచ్చింది. దాంతో కీర్తి పిచ్చుక చెప్పలేకపోతుంది. కీర్తి పిచ్చుక, రవికాకి, మీరెక్కడున్నారా? అక్కడ మీకోసం మీ అమ్మ నాన్న చల్లగా ఉండే ఇంటిని కట్టారు, పదండి అని వాసుకి కొంగ చెప్పగానే కీర్తి పిచ్చుక రవికాకి సంతోషపడుతూ తమ దగ్గర ఉన్న డబ్బులను వాసుకి కొంగకి ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరతాయి. రాధపావురం వాసుకి కొంగ దగ్గర నుంచి డబ్బుల్ని గబుక్కుని లాక్కొని, ఇది నాకు రావాల్సిన డబ్బు అని చెబుతుంది. వాసుకి కొంగ చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరుతుంది. కావ్య పిచ్చుక ఆకాష్ కాకి కష్టపడి కట్టిన చెట్టు ఇంటిని మురిసిపోతూ చూస్తుంటాయి. ఇంతలో ఆ చెట్టు ఇంటి దగ్గరికి కీర్తి పిచ్చుక రవికాకి వచ్చాయి. చెట్టు ఇంటిని చూసి సంతోషపడతాయి.
పిల్లలు, చెట్టిల్లెలా ఉంది? బాగుందమ్మా. ఎండాకాలం ఇంట్లో మీరు ఉండలేకపోతున్నారని ఆలోచించి చల్లగా ఉండేలా ఆ చెట్టింటిని తయారు చేశాం పిల్లలు. చాలా బాగుంది నాన్న అని చెప్పి కీర్తి పిచ్చుక రవికాకి చెట్టింట్లోకి వెళ్తాయి. ఇక ఆ రోజు నుంచి ఆ చెట్టింట్లో చల్లగా ఉంటూ జీవిస్తుంటాయి. ఇంతకీ అవి చెప్పకూడదని రహస్యంగా ఉంచాలనుకున్న విషయం ఏమిటో అర్థమైంది కదా. అదేనండి, అవి ఇంతకు ముందున్న ఇంటిని కూల్చేయడం అన్నమాట. అలా కూల్చేస్తే చల్లని ఇంటిని కడతాయని పిల్లలు ఆలోచించాయి. పిల్లల మనసుని బాధని అర్థం చేసుకున్న తల్లి కావ్య పిచ్చుక భర్త ఆకాష్ కాకితో కలిసి అందమైన చెట్టిల్లుని కట్టింది. పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. గొడ్డలి పట్టుకుని ఆవేశంగా వెళ్తున్న రాధపావురానికి దారి మధ్యలో మీనచిలుక కలిసింది. ఏమే రాధపావురమా, గొడ్డలి పట్టుకుని అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేయాలని వెళ్తున్నావు? నేనసలే కోపంగా ఉన్నాను, పైగా ఆవేశంగా వెళ్తున్నాను మీనాచిలుక. నన్ను మాట్లాడించుకో. వెళ్ళి నీ పన్ను చూసుకుంటే నీకే మంచిది. ఏది మంచో ఏది చెడో నాకు తెలిసే రాధపావురమా అని అనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది. కోపంగా, అంటే ఏమిటే? నాకే మంచి చెడుల గురించి తెలియదనంటున్నావా? నేనొక వెర్రిబాగులదాన్న అంటున్నావా అని రాధపావురం అనగానే మీనాచిలుక పకపకా నవ్వి, అప్పుడప్పుడు కొన్ని నిజాలు భలే ఒప్పుకుంటావే నువ్వు అని మీనాచిలుక అనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది. పళ్ళు కొరుకుతూ, చూడవే మీనా, చేతిలో పదులైన కొడ్డలుంది. నేను చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను, పైగా ఆవేశంగా వెళ్తున్నాను. ఇప్పుడు నన్ను రెచ్చగొట్టావనుకో, నీ ప్రాణం నీ చేతిలో ఉండదు, జాగ్రత్త అని చెప్పి గొడ్డలిని మీనాచిలుక మీదకు ఎత్తింది. అంతే, మీనాచిలుక అది చూసి భయపడుతూ అక్కడ్నుంచి మరింత వేగంగా ముందుకు వెళుతూ, ఈరోజు ఏమైంది దీనికి? వెర్రి పట్టిన దానిలో ప్రవర్తిస్తోంది. దీని అక్కలు మాలిని పిచ్చుక ఆకిల కాకి ఆట పట్టించుంటాయి. దాంతో ఇది వెర్రి దానిలా గొడ్డలు తీసుకొని ఏం చెయ్యాలో తెలియక ఆవేశంగా వెళ్తూ ఉంది. ఈ విషయం తన అక్కలికి చెప్పాలి, లేదంటే జరగరానిది ఏదైనా జరిగితే అందరం బాధపడాలి అంటూ మాలిని పిచ్చుక అఖిలకాకి ఉండే ఇంటి వైపుకి తిరిగింది. గొడ్డలు పట్టుకుని ఒక చెట్టు మీద వాలిన రాధపావురం ఆవేశం కోపం తగ్గించుకొని దీర్ఘంగా ఆలోచన చేస్తుంటే స్నేహితురాలు విజయ కొంగొచ్చింది. ఏమిటే రాధా, గొడ్డలు పట్టుకుని ఇంత దూరం వచ్చి ఏదో దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు? ఏమైంది? మీ అక్కలేమైనా అన్నాయా? అక్కలు కదా, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. చెల్లిని కాబట్టి ఎప్పుడు చూడో ఆట పట్టిస్తూనే ఉంటారు. చిన్నదానివి, పైగా గారాల చెల్లివి, అప్పుడప్పుడు నిన్నలా ఆట పట్టిస్తూ సరదాగా నవ్వుకుంటారు. ఇంతకీ ఏమని ఆట పట్టిస్తున్నారు? నాకు తెలివి లేదంట. ఇంకా? ఒట్టి అమాయకురాలనంట. బతకడం తెలియని వెర్రిబాగులదాన్నంట. అమ్మయ్య, ఇప్పటికైనా ఆ విషయం మీ అక్కలకు అర్థమైంది అని విజయ కొంగ అనగానే రాధపావురం కోపంగా చూస్తూ, అంటే ఏమిటే? నేను ఒట్టి వెర్రిబాగులదానేనని అంటావా? నువ్వు కోపంగా చూసినా, కోపం తెచ్చుకున్నా నేను నిజమే చెబుతున్నాను. నువ్వొక వెర్రిబాగులదానివి, తెలివిలేని దానివి, అమాయకురాలివి కూడా అని విజయ కొంగ అనగానే రాధపావురం బాధగా ముఖం పెట్టింది. అది చూసి, అక్కలు ఏదో అన్నారని ఆవేశంగా గొడ్డలు తీసుకొని ఇలా బయటకొచ్చావు, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు, అంతేనా? అంతేనే అని ఒప్పుకున్న స్నేహితురాలు రాధపావురాన్ని జాలిగా చూస్తూ, నీకు ఈ కొంగ ఉపదేశమిచ్చే సమయం వచ్చింది, ఇస్తాను అని అనుకుని విజయ కొంగ రాధపావురానికి చెప్పడం మొదలుపెట్టింది. అవతల మీనాచిలుక ఇంట్లో ఉండి నవ్వుకుంటున్న మాలిని పిచ్చుక అఖిలకాకి అనే అక్క చెల్లెల దగ్గరికి వచ్చింది. అక్కలంటే మీలాగే ఉండాలి, చిన్నదైన చెల్లిపావురాన్ని నేడిపిస్తూ నవ్వుకుంటున్నారు. అవతలది గొడ్డలు తీసుకుని ఆవేశంగా వెళ్తోంది. రావే మీనాచిలుక, గొడ్డలు తీసుకెళ్ళింది కానీ దానితో ఏం చేయాలో ఎలా చేయాలో మా చెల్లికి తెలియదు. అదొక వెర్రి బాగుల్ది. మమ్మల్ని ప్రేమిస్తున్న వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఒక్కతే ఒంటరిగా ఎలా బతుకుతుందో ఏమో. అది కూడా నిజమే, కానీ మీరున్నప్పుడు దానికి మంచి చెడుల గురించి చెప్పాలి కదా. మీరు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత చెప్పలేరు, చెప్పే పరిస్థితి ఉండదు అని మీనాచిలక అంటుండగా గొడ్డలి పట్టుకుని రాధాపావురం వాటి దగ్గరికి వచ్చింది. తన అక్కలను మీనాచిలుకను చూస్తూ, అక్కలు, నేను వెర్రిబాగులదానేనని అంటారు కదా, ఇప్పుడు మీరు బయటకు రండి, నేనెంత తెలివైన దాన్నో మీకు చూపిస్తాను. అప్పుడు మీరే నా తెలివిని చూసి
నేను వెర్రిబాగుల చెల్లిని కాదని ఒప్పుకుంటారు, మెచ్చుకుంటారు. అవునా? అయితే పద. నువ్వు వెర్రిబాగులు దానివి కావని తెలివైన దానివని నిరూపించుకుంటే అంతకంటే మాకు కావాల్సిందేముంటుంది రాధా? మా చెల్లి తెలివైన పిల్ల అని మేము మెచ్చుకోవడమే కాకుండా తెలిసిన వాళ్ళకి కూడా గర్వంగా చెప్పుకుంటాం కదా. చెప్పుకునే అవకాశం, అదృష్టం రెండూ మీకు నేను ఇప్పుడే కల్పిస్తాను. నాతో పాటు బయటికి రండి అని చెప్పి రాధపావురం గొడ్డలు తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చెట్టు మీద వాలింది. మాలిని పిచ్చుక, ఆకిల కాకి, మీనా చిలుక కూడా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రాధపావురం వాలిన చెట్టు మీద వాలాయి. ఇప్పుడు చూడండి, నేను తెలివిగలదానినని ఎలా నిరూపించుకుంటాను అని రాధపావురం తను వాలిన కొమ్మని నరుకుతూ ఉంటుంది. అది చూసి మాలిని పిచ్చుక, ఆకిల కాకి ఆరాటపడతారు. అప్పుడు మీనాచిలుక కల్పించుకొని, అక్కలు, కష్టపడిన వాడికే కష్టం విలువ తెలుస్తుంది. దెబ్బతిన్నవాడికే ఆ దెబ్బ ఎందుకు తిన్నానో అర్థమవుతుంది. ఇప్పుడు రాధకు కూడా తెలుస్తుంది తనని తన అక్కలు ఎందుకు వెర్రిబాగులు దానివని అంటున్నారో అని చెప్పగానే మాలిని పిచ్చుక, ఆకిల కాకి మౌనంగా రాధాపావురం చేస్తున్న పనిని చూస్తుంటాయి. కాసేపటికి తను కూర్చున్న చెట్టు కొమ్మ విరిగి రాధాపావురం కింద పడింది. గొడ్డలి కొద్ది దూరంలో పడింది. దెబ్బ తగిలి బాధపడుతున్న రాధాపావురం దగ్గరికి మాలిని పిచ్చుక, అకిల కాకి, మీనా చిలుక వచ్చాయి. రాధ చెల్లి, నువ్వున్న కొమ్మని నరుక్కుంటే వెర్రితనం అవుతుంది, కానీ తెలివైన పని కాదు. నువ్వున్న కొమ్మని కాకుండా మరొక కొమ్మని నరికి కట్టెలుగా చేసుకొని వాడటం తెలివైన పని. బంతానికి పోయి ఇలా ఇబ్బంది పడ్డం ఎందుకు చెల్లి? పనికి వెళ్ళేటప్పుడు మాతో నువ్వు వచ్చే, మంచి చెడు తెలుస్తుంది. అలాగే చిన్నక్క అని చెప్పి మనసులో మాత్రం, ఇదంతా విజయ్ కొంగ వల్ల వచ్చింది. అది తెలివైందని అనుకొని నేను దానిని అడిగాను చూడు. నిజంగానే నేను వెర్రిబాగులు దానిని. ఇక అక్కలతో కలిసిమెలిసి తిరుగుతూ తెలివిగా బతకడం నేర్చుకోవాలి అని రాధపావురం గట్టిగా నిర్ణయించుకొని ఆ రోజు నుంచి తన అక్కలతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ మంచి చెడుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. వేసవికాలం వచ్చింది. సూర్యుడి వేడికి పచ్చని అడవి ఎండిపోయింది. నీళ్లు లేక పారే సెలయేరు పగుళ్లు పట్టింది. ఎక్కడ చూసినా ఆహారం లేక ఆ అడవిలో ఎండిపోయిన ఒక చెట్టు మీద మిగిలి ఉన్న పెద్ద గూటిలో దీనంగా పిచ్చుక, కాకి, చిలుక, పావురం, కొంగ, గ్రద్ద జీవిస్తూ ఉంటాయి. ఆకలికి, దాహానికి తట్టుకోలేక గ్రద్ద రాక్షసంగా ఆలోచన చేస్తుంది. ఈ ఆకలికి, దాహానికి తట్టుకోవటం నా వల్ల కాదు. గూటిలో ఉన్న పక్షుల్లో రోజుకో దాన్ని చంపుకు తిని మాంసాన్ని తింటాను. వాటి రక్తం తాగి దాహం తీర్చుకుంటాను. కాకపోతే ఆ పని అన్ని పక్షులు ఒక దగ్గర ఉన్నప్పుడు చేయకూడదు. ఏదైనా ఆలోచన చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉండగా ఆ గూటిలో ఉన్న పక్షులు ఆ రోజు మాత్రం పిచుక మీద చిలుక, కాకి, పావురం, కొంగ కోపంగా ఉన్నాయి. వాటి కోపాన్ని అర్థం చేసుకుని, నాకు తెలుసు మీరంతా కోపంగా ఉన్నారని. సంతోషం, ఇప్పటికైనా మా బాధని అర్థం చేసుకున్నాం అని అన్న చిలుక మాట విని కోపంగా పావురం ఇలా అంటుంది. అర్థం చేసుకొని ఏం లాభమే చిలక. ఇప్పుడు మనకు ఆకలిగా ఉంది. తినటానికి ఆహారం కావాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆహారం పెడుతుందో పెట్టమని చెప్పు. దాహంగా ఉంది. తాగటానికి నీళ్లు కావాలి. ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి దాహం తీరుస్తుందో తీర్చమని చెప్పు అని పావురం, కాకి గట్టిగా అనటంతో చిలుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. పిచ్చుక తలదించుకొని బాధగా ఉంటుంది. మండుతున్న ఎండలను చూసినప్పుడే నాకు అర్థమైంది మనకి ఇలాంటి రోజొకటి వస్తుందని. అందుకే మనం ఈ అడవిని వదిలిపెట్టి మరొక పెద్ద అడవికి వెళ్దామని చెప్పాను. అప్పుడు నా మాట పిచ్చుక వినలేదు. అది వినకపోను మా బుర్రలని కూడా మన అడవి, మన ప్రాంతం అంటూ వాష్ చేసి ఇక్కడే ఉండేలా చేసింది. చివరికి ఆకలికి తట్టుకోలేక, దాహానికి ఓర్చుకోలేక తల్లడిల్లే పరిస్థితికి వచ్చాం. నిజమే, నేను ఇంకా గట్టిగా మాట్లాడితే మీరంతా కలిసి నా మీద దాడి చేయడానికి కూడా ఆలోచన చేయరని నాకు తెలుసు. కానీ మీరొకటి అర్థం చేసుకోవాలి, నేను ఇది కావాలని చేసింది మాత్రం కాదు. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. నువ్వు మాట్లాడుతుంటే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎంత కోపం వచ్చినా ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇంతకుముందు ఇలాంటి వేసవిలని మనం ఎన్నిటినీ తట్టుకోలేదు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. మనం ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళాలి.
అలా చేస్తేనే మన ప్రాణాలను మనం కాపాడుకున్న వాళ్ళమవుతాం. అని కొంగ చెప్పడంతో రాక్షస గ్రద్ద ఒక్కసారిగా తుల్లిపడుతుంది. ఇదేంటి, నేననుకున్నదొకటి, ఇవి ఆలోచన చేస్తుంది మరొక్కటి. ఇలా అయితే నేను వీటిని చంపుకొని తినటం, వాటి రక్తంతో దాహం తీర్చుకోవటం జరగదు. ఏదో ఒకటి చేసి వీటిని ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా చెయ్యాలి అని ఆలోచన చేస్తుండ చిలుక ఇలా అంటుంది. మనం ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళడమే మంచిదనిపిస్తోంది. అవును చిలక, నాకు అదే నిజమనిపిస్తోంది. ఈ అడవిలో తినడానికి ఆహారం లేదు, తాగదామంటే నీళ్లు లేవు, ఉండడానికి మాత్రం ఈ గూడుంది, అంతే. మరి ఆలస్యం ఎందుకు? పదండి, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి మన ప్రాణాలు కాపాడుకుందాం. అని పక్షులన్నీ కలిసి ఆ గూటి నుంచి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉండగా గ్రద్ద ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏడుపు మొదలు పెడుతుంది. పిచ్చుక, నాకు కడుపు నొప్పొస్తుంది, నన్ను కాపాడు అని చెప్పగానే పిచ్చుకతో పాటు మిగతా పక్షులు కూడా కొంచెం కంగారు పడతాయి. కానీ గ్రద్ద మాటలు నమ్మటానికి లేదని అంతగా పట్టించుకోకుండా ఆ గూటి నుంచి బయలుదేరాయి పక్షులన్నీ కలిసి. అలా అడవి దాటుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక పచ్చటి మాయా చెట్టు ఆ అడవిలో ప్రత్యక్షమవుతుంది. పక్షులన్నీ ఆశ్చర్యంగా ఆ చెట్టును చూస్తూ ఉంటాయి. ఆ చెట్టుకి పళ్ళు, వరిగింజలు ఉంటాయి. ఒక కొమ్మ నుంచి నీళ్లధార భూమిలో పడుతూ ఉంటుంది. పక్షులన్నీ సంతోషపడుతూ ఆ చెట్టు మీద వాలి పళ్ళని, గింజలని తిని నీళ్ళని తాగాలని అనుకుని ఆ చెట్టు దగ్గరికి వస్తాయి. కానీ చెట్టు మీద వాలనీయకుండా ఒక మెరుపు మెరుస్తుంది. అప్పుడు ఆ చెట్టుకి ముఖము, ఆ చెట్టు ముందు ఒక కుండ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ మాయా చెట్టు ఇలా అంటుంది. చూడండి పక్షులు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పళ్ళు గింజలను తిని మీ ఆకలి తీర్చుకోవాలన్నా, నీళ్లు తాగి దాహం తీర్చుకోవాలనుకున్నా, నేను చెప్పిన పని చెప్పినట్టుగా ఏ పక్షి ముందు చేస్తోందో ఆ పక్షికి మాత్రమే నేను సొంతం. నన్ను సొంతం చేసుకున్న పక్షి తనకు ఇష్టమైన పక్షుల కోసం పళ్ళని, నీళ్ళని ఇవ్వచ్చు అని చెప్పగానే పక్షులన్నీ ఒకదాన్ని ఒకటి చూసుకుంటాయి, ఆలోచనలో పడతాయి. ఏ పక్షికి ఆ పక్షి నేనే మాయా చెట్టు చెప్పిన పనిని తొందరగా పూర్తి చేయాలి అనుకుంటాయి. కానీ ఐకమత్యంగా చేసుకుంటే బావుంటుందని ఆలోచన చేయలేకపోతాయి. ఏ పక్షి అయితే కుండను తీసుకొని నీళ్లు పట్టి అన్ని చెట్లకు పోస్తుందో ఆ పక్షిని నేను సొంతం చేసుకుంటాను. ఆ పక్షికి ఎప్పుడు ఆహారం, ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు వాటిని ఇస్తూ ఉంటాను అని చెప్పగానే పక్షులన్నీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా కుండ మీదకు దాడి చేశాయి. అంతే, ఆ కుండ కాస్తా పగిలిపోతుంది. అది చూసి అన్ని పక్షుల ముఖాలు విషాదంగా మారిపోతాయి. పగిలిన కుండను చూసిన మాయా చెట్టు ఇలా అంటుంది. మీలో మీకు ఐక్యత లేదు. అది ఉంటే నేనిచ్చిన కుండ ఇలా ముక్కలయ్యేది కాదు. నేను చెప్పిన విషయంలోని లాజిక్ని మీలో ఏ పక్షి అర్థం చేసుకోలేకపోయింది. ఫలితం కుండ పగిలింది అని చెప్పగానే అన్ని పక్షులు బాధగా ఆ మాయా చెట్టు వైపు చూస్తూ ఉంటాయి. తమ తప్పుని తెలుసుకొని మరొక అవకాశం ఇవ్వమని మాయా చెట్టుని ప్రాధేయపడతాయి. ఇక మాయా చెట్టు అవకాశం ఇచ్చింది. సరే, ఇదే చివరి అవకాశం అని చెప్పి మరొక కుండని ఇస్తుంది. పక్షులన్నీ సంతోషపడతాయి. పిచ్చుక వెళ్ళి ఆ కుండని తీసుకుంటూ ఉండగా అప్పుడే చేతిలో రాయి పట్టుకుని వచ్చిన గ్రద్ద ఆ కుండ మీద వాల్తుంది. అన్ని పక్షులు అయోమయంగా గ్రద్దని చూస్తూ ఉంటాయి. నేను ఈ కుండని పగలగొట్టకుండా ఉండాలంటే మీలో ఒకరు నాకు ఆహారం కావాలి. ఎవరవుతారు అని చెప్పి ఆ పక్షుల వైపు కోపంగా చూస్తుంది. అప్పుడు అన్ని పక్షులు కలిసి నేను నేను అంటూ గ్రద్ద ముందుకొస్తాయి. అది చూశాక ఆ మాయా చెట్టు ఎంతో సంతోషపడుతుంది. అక్కడ చాలా కుండల్ని ప్రత్యక్షం చేస్తుంది. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క కుండని తీసుకెళ్లి నీళ్లు పట్టుకుని వెళ్ళి ఎండిన చెట్లకి పోస్తూ ఆ చెట్టు నుంచి ఆహారం తీసుకొని తింటూ జీవిస్తూ ఉంటాయి. ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.